మొన్న జరిగినటువంటి సంఘటనలో అత్తులూరు మండలం దౌలతాబాద్లో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఈరోజు పోలీసులు ముగ్గురిని అనుమానితుల పేరిట తీసుకొని వచ్చి ఉదయం నుంచి ఇంట్రాగేషన్ పేరిట ఇప్పటిదాకా ఉంచుకోవడం వల్ల మండల కేంద్రమైనటువంటి అత్తులూరులో, నర్సాపూర్లో, ఇక్కడ జిన్నారంలో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయనేటువంటి విషయం లోపల ఇంతమంది హిందూ బంధువులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. నేను పటాన్చెరు డిఎస్పీ గారిని కలిసి చాలా స్పష్టంగా ఒకటి చెప్పాను. విచారణ పేరిట ఉదయం తీసుకొచ్చి సాయంత్రం దాకా కూర్చోబెట్టడం, ఇంట్రాగేషన్ చేయడం, థర్డ్ డిగ్రీలు ప్రయోగించడం అనేది మానేయండి. టెక్నాలజీ పెరిగిపోయింది. మీ దగ్గర ఉన్న వీడియోలు ఉంటే ఎవరన్నా దీంట్లో మీకు అనుమానితులుగా కనబడితే మీరు చెప్పండి, మేమే వాలంటరీగా వస్తాం. ఎందుకంటే హిందూ మతంలోనే పరమత సహనం ఎక్కువ ఉంది. అంత పెద్ద సంఘటన జరిగితే కూడా ప్రపంచమంతా రాముని రాక కోసం ఎదురు చూస్తున్న తరుణంలో అల్లరి ముక్కలు చిల్లర పనులు చేసి హిందూ ముస్లింల మధ్యన ఒక రకమైనటువంటి వాతావరణాన్ని చెడగొట్టే పని చేస్తే కూడా ఆ రోజు కూడా ఇంతకంటే ఎక్కువ పెద్ద సంఖ్యలో హిందూ బంధువులు ఉండి సంఘటన తీవ్రతరం కాకుండా కాపాడింది ఎవరంటే మళ్ళీ హిందువులే కాపాడింది. కాబట్టి ఈ సంఘటనని మానవతా కోణంతో చూడడంతో పాటు అక్కడ నిజంగా పొరపాటు ఎవరైనా జరిగితే దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్కి మేము సహకరిస్తామని చెప్పినాం. ఈరోజు ఉదయం ముగ్గురిని ఎవరినైతే తీసుకొని రావడం జరిగిందో మిత్రుడు మహేష్ని మామూలుగా రమ్మని చెప్పి పోలీసు వాళ్ళు చెప్పినప్పుడు కొంతమందిని రమ్మన్నప్పుడు అందరూ కలిసి వచ్చినారు. దాంట్లో అనుమానితుల పేరుతో ఉదయం నుంచి సాయంత్రం దాకా వాళ్ళని వేరే పోలీస్ స్టేషన్లకు దింపుదామని కొంత పోలీసు వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు హిందువుల ఐక్యత ఆ ముగ్గురిని ఈరోజు కాపాడడం జరిగింది. భవిష్యత్తులో కూడా మేము ఇప్పుడు డిఎస్పీ గారికి చెప్పడం జరిగింది, ఇన్వెస్టిగేషన్కి ఎప్పుడు పిలిచినా సహకరిస్తాం. తప్పుడు కేసులు పెడితే చట్ట ప్రకారం ఎదుర్కొంటాం. తప్పుడు అక్రమ కేసులు బనాయించి ఎవరినో మెప్పించేందుకు, ఎవరినో అప్పీజ్మెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రతిఘటన తప్పదని చెప్పి పోలీస్ అధికారులకు కూడా చెప్పినాం. కాబట్టి ఈరోజు ఉదయం ఎవరినైతే ముగ్గురిని తీసుకొని రావడం జరిగిందో వారిని ఇప్పుడు తీసుకొని మేము దౌలతాబాద్ వెళ్తా ఉన్నాం. సహకరించినటువంటి మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చినటువంటి హిందూ బంధువులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తాం.